నమస్తే ప్రజలారా, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 63 కి స్వాగతం. ఇవాళ డేటు జనవరి 7th 2026. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే ఇవి. ముందుగా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ మార్కులకు సంబంధించి కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకి చెందిన అభ్యర్థులు జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ మార్క్స్ దాటితే వాళ్ళు ఓసీ సీట్స్ కి ఎలిజిబులే అనేసి తీర్పు ఇచ్చింది. సో ఇలా ఎందుకు తీర్పు ఇచ్చిందంటే, రీసెంట్ గా రాజస్థాన్ హైకోర్టు ఒక రిక్రూట్మెంట్ కేసుకు సంబంధించి ఇలా తీర్పు ఇచ్చింది అనమాట. రిజర్వ్డ్ అభ్యర్థులు జనరల్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నా కూడా వాళ్ళకి ఈ జనరల్ సీట్స్ లో నియమించరాదు. అలా చేస్తే ఈ రిజర్వ్డ్ అభ్యర్థులకి డబుల్ బెనిఫిట్స్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఎవరికి కేటాయించిన సీట్స్ లో వాళ్ళకి జాబ్స్ ఇస్తే బాగుంటుంది అనేసి రాజస్థాన్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ ఆ తీర్పుని తప్పుపడుతూ కేసుని కొట్టేసి సుప్రీం కోర్టు ఇలా చెప్పింది అనమాట. సో ఇక్కడ అండర్ రిజర్వ్డ్ అనేది రిజర్వ్డ్ కాదు, అది ఓపెన్ ఫర్ ఆల్, ఎవరికైనా ఎలిజిబుల్, వాళ్ళకి ఆ జాబ్స్ కేటాయించాల్సిందే అనేసి తీర్పు ఇచ్చింది అనమాట. అయితే ఇదేమి కొత్త రూల్ ఏం కాదు, పాత రూలే, ఇప్పుడు అందరికీ తెలిసింది అంతే, పెద్ద తేడా ఏం లేదు. వాస్తవానికి ఏంటంటే ఓసీ వాళ్ళకి మెరిట్ వచ్చినా సరే జాబ్ వస్తుందన్న గ్యారంటీ లేదనమాట. ఎప్పటి నుంచో ఇది జరుగుతుంది, ప్రపంచం మారుతుంది. ఇంకనైనా ఈ రిజర్వేషన్స్ అనేది తీసేసి మెరిట్ ఆధారంగా గవర్నమెంట్ జాబ్స్ లో సెలక్షన్స్ జరిగితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఇంకనైనా. కానీ ఆ మార్పు ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. కెమికల్ కాన్సన్ట్రేషన్. రీసెంట్ గా ఇటలీ ప్రధాని జార్జ్ మెలోని కెమికల్ కాన్సన్ట్రేషన్ అనే మెడిసిన్ ని తీసుకొచ్చారనమాట. ఇది ఒక ఇంజెక్షన్. ఈ ఇంజెక్షన్ ఎంత డేంజర్ అంటే మగవాళ్ళకి సంసారానికి పనికి రాకుండా చేస్తుంది. అయితే ఇది అందరికీ కాదు, ఎవరైతే చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్న ఈ రేపిస్టులు ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే ఈ ఇంజెక్షన్ ని తీసుకొచ్చారు. ఈ ఇంజెక్షన్ ని వాళ్ళలో ఆ కోరికలు శాశ్వతంగా అంతమయ్యేంత వరకు వేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే ఆ కోరికలు పూర్తిగా అంతరించిపోయాయి, ఇంకా వాడు మారాడు అని అనిపించినప్పుడే వాడికి దానికి తగ్గట్టు యాంటీడోస్ ఇప్పించి బయటకు వదులుతారు. అంతవరకు వదలరు అనమాట. అలాగని బయటకు వచ్చిన తర్వాత వాడు సంసారానికి పనికొస్తాడని గ్యారంటీ లేదు అనమాట. సో ఇలాగైనా రేపులు తగ్గుతాయనేసి జార్జ్ మెలోని ఉద్దేశం. దీనికి కొంతమంది సపోర్ట్ చేస్తుంటే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్, ఇచ్చిన అప్పుని తిరిగి అడిగినందుకు ఒక అమ్మాయిని అతి దారుణంగా చంపేశాడు ఒక కిరాతకుడు. అదే ఈ నిఖిత కేసు. హైదరాబాద్ కి చెందిన నిఖిత అమెరికాలోని మేరీలాండ్ లో డేటా అనలిస్ట్ గా పనిచేస్తుంది. అయితే గతంలో రూమ్మేట్ గా ఉన్న తమిళనాడుకు చెందిన అర్జున్ శర్మ అనే వ్యక్తికి $4,500 అప్పుగా ఇచ్చింది అనమాట. అందులో వాడు $3,500 తిరిగి ఇచ్చేశాడు. కానీ $1,000 ఇవ్వకుండా తప్పించుకునేవాడు. ఆమెమో కనిపించినప్పుడల్లా అడిగేది. సో దీనికి చిరెత్తిపోయిన అతను ఒకసారి నిఖితాని తన అపార్ట్మెంట్ కి పిలిపించి ఆమెని కత్తితో దాడి చేసి చంపేశాడు. తర్వాత ఆమె మిస్ అయిపోయిందనేసి పోలీసులకి కంప్లైంట్ చేసి పోలీసులకే తెలియకుండా ఇండియాకి వచ్చేసాడు అనమాట. సో తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ అర్జున్ అపార్ట్మెంట్ లోనే ఆమె డెడ్ బాడీ దొరికింది. సో ప్రస్తుతానికి ఆమెని ఆ డెడ్ బాడీని ఇండియాకి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో వాడి కోసం అయితే ఇంటర్పోల్ సహాయంతో ఇండియాలో వెతుకుతున్నారు. మరి ఎప్పుడు దొరుకుతాడనేది చూడాలి. నెక్స్ట్, మళ్ళీ నోరు పారేసుకున్న ట్రంప్. మోదీ నాకు అత్యంత సన్నిహితుడు అని చెబుతూనే కొన్ని జోక్స్ వేసాడు అనమాట. మోదీ మధ్య నా పట్ల సంతోషంగా లేడు, చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకంటే రష్యాతో చేస్తున్న ఆయిల్ బిజినెస్ కారణంగా ఇండియాపై ఎక్కువ టారిఫ్స్ వేస్తున్నాను కదా, అందుకని నా పట్ల సంతోషంగా లేడు. అలాగని ఈ టారిఫ్స్ తీసేస్తానని అనుకోవద్దండి. ఈ టారిఫ్స్ వల్లే ఇప్పుడు అమెరికాకి $650 బిలియన్ ఆదాయం వచ్చింది. అమెరికాకి అన్ని దేశాలకి టారిఫ్స్ వేశాడు కదా, అన్ని కలుపుకుంటే $650 బిలియన్ ఆదాయం వచ్చిందని చెబుతున్నాడు. అయితే ఇండియా ఏమి రష్యా దగ్గర నుంచి ఆయిల్ బిజినెస్ ఆపలేదు, కొంచెం ఆపింది. ఇప్పటి వరకు 15 లక్షల కోట్ల విలువైన ఆయిల్ ని 1.90 లక్షల కోట్ల విలువైన బొగ్గుని రష్యా నుంచి ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంది. ఏదైతే ఆపిందో ఆ భాగాన్ని గయానా దేశం నుంచి ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఇప్పటికే 4 మిలియన్ బ్యారెల్ ఆయిల్ ని భారీ షిప్స్ లో తీసుకొస్తున్నారు. అది జనవరి ఎండుకంతా ఇండియాకి చేరుకుంటాయనేసి అంచనా పెట్టుకున్నారనమాట. నెక్స్ట్, వెనిజులా మీద అమెరికా చేసిన దాడికి వెనిజులా ఎంత నష్టపోయిందో తెలియదు కానీ చైనా మాత్రం చాలా నష్టపోయేట్టుగా ఉంది. ఎందుకంటే గత 2 దశాబ్దాలుగా వెనిజులాలో చైనా చాలా భారీగా పెట్టుబడులు పెట్టింది అనమాట. ఈ మైనింగ్, ఆయిల్ వంటి రంగాల్లో చాలా ఇన్వెస్ట్ చేసింది. సో ఇప్పుడు పరిస్థితులు మారిపోయి ట్రంప్ వెనిజులాని ఆక్రమించాడు. సో ఇప్పుడు వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వాలు వస్తే, అంటే ప్రస్తుతానికి వెనిజులా ప్రెసిడెంట్ గా డెల్సీ నియమితులయ్యారు. సో ఈవిడ తర్వాత ఇంకెవరైనా వస్తే వాడు
అమెరికాకి అనుకూలంగా ఉంటే నష్టం అప్పుడు చైనాకే, ఆ ఒప్పందాలన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అనేసి చైనా ఇప్పుడు టెన్షన్ పడుతుంది అనమాట. అయితే ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ని అనౌన్స్ చేశాడు. నాకు ఆ గ్రీన్ ల్యాండ్ కావాల్సిందే, మీరు ఇస్తారా లేకపోతే సైన్యాన్ని దింపించి నాశనం చేయమంటారా అనేసి బెదిరిస్తున్నాడు అనమాట. గ్రీన్ ల్యాండ్ ఎందుకంటే ఆ ప్రాంతంలో రేర్ ఎర్త్ మినరల్స్, యురేనియం, ఐరన్ వంటి వనరులు చాలా పుష్కలంగా ఉన్నాయి. అదే విధంగా రష్యా, చైనా, ఇతర శత్రు దేశాలు దాడి చేస్తే అడ్డుకునేందుకు గ్రీన్ ల్యాండ్ అనేది అమెరికాకి చాలా అనుకూలమైన ప్రాంతం. అందుకే అది ఎలాగైనా కావాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు. కానీ డెన్మార్క్, ఐరోపా దేశాలు ఇవ్వటానికి ఒప్పుకోవట్లేదు. అయితే దీని తర్వాత క్యూబా, కొలంబియా, మెక్సికో, ఇరాన్ దేశాల మీద కూడా వెనిజులా మీద చేసినట్టుగానే దాడి చేసి వాటిని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నాడు. చూస్తుంటే వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయ్యేట్టుగానే ఉంది, కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది తెలియదు. అయితే ట్రంప్ ని ఆపేవాడు ఎవడు లేడా? మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అది లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.